వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ఈరోజు నేను ఇప్పుడు మాలపాడు అంటారు ఊరి పేరు. దీని యాక్చువల్ పేరు ఏంటి? ఈ ఊరికి చాలా స్టోరీస్ ఉన్నాయి గైస్. అంటే పురాతనమైన టెంపుల్స్ 2-3 ఉన్నాయన్నమాట. దాన్ని తీయడానికని నేను ఈరోజు రావడం జరిగింది. నాతో పాటు మా కెమెరామ్యాన్ వంశీధర్ రెడ్డి కూడా వచ్చాడు. అయితే ఇక్కడ నేను ఊర్లో ఎంటర్ అవ్వగానే ఒక తాతను అడిగాను అనమాట, నాకు ఇట్లా గుడి గురించి స్టోరీ కావాలి అని చెప్పేసి. సో దానికి ఆయన చెప్పారు, బండి వెంకట సుబ్బారెడ్డి అనే తాతకి మొత్తం తెలుసు చూడు, ఆయన అడిగితే చెప్తారు అని చెప్పి. సో ఆయనను ఇంటి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. ఆయన వెంటనే పదండి చూపిస్తాను అని చెప్పి మాకు సహకరించి గుడి వరకు కూడా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి గైస్, ఈ గుడికి ఊరికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ మనకు రవితేజ రెడ్డి అని అన్న చెప్తారు. సో చెప్పండి అన్న. అందరికీ నమస్కారం. ఈ ఊరు పేరు మాలెపాడు గ్రామం. పురాతనం గా ఏం పిలిచేవాళ్ళు అంటే మాన్య అగ్రహారం అని ఈ ఊరిని పిలిచేవాళ్ళు. అప్పుడు వెలమనాయుళ్ళు, బోయవాళ్ళు, ఎక్కువ బ్రాహ్మణులు, ఇది అగ్రహారంగా ఉండేది ఈ ఊరు. తర్వాతి తరంలో, తర్వాతి కాలంలో కాలంకి అనుగుణంగా ఈ ఊరికి మాలెపాడు అనే పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది. ఇక్కడ పురాతనమైన శివాలయాలు 2 ఉన్నాయి. ఇప్పుడు మనం నిల్చున్న గుడి వచ్చేసి వేణుగోపాల స్వామి గుడి. ఇది క్రీస్తు శకం 1500 సంవత్సరాల క్రితం చోళరాజు అయినటువంటి పుణ్యకుమారుడు ఈ గుడిని నిర్మించడం జరిగింది. సో ఆయన హయాంలో చాలా దేదీప్యమానంగా ఈ గుడి విరాజిల్లింది. ఇప్పుడు ఈ గుడి పునర్నిర్మాణం జరుగుతుంది, దాతల సహకారంతో, గ్రామ పెద్దల సహాయంతో జరుగుతుంది. ఇప్పుడు మీరు గుడిని గమనించినట్లయితే ఈ విగ్రహం వచ్చి దాదాపు 1500 సంవత్సరాల పూర్వపు విగ్రహం. ఇప్పుడు మళ్ళీ అంతా పునర్నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇలా ఉంది ఇక్కడ గుడి. చోళుల కాలంలో ఈ వేణుగోపాల స్వామి గుడి, అక్కడ శివాలయం, ఇంకా బ్రాహ్మణులకు సంబంధించిన ఒక శివాలయం కూడా ఆ కాలంలోనే నిర్మించడం జరిగింది. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. గైస్, అన్న చెప్పేది ఏంటి అంటే దాదాపు 1600 సంవత్సరాల క్రితం ఈ గుడి అనేది నిర్మించినారంట. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, చాలా పాతది కాబట్టి, పడిపోయే స్థితికి వచ్చింది కాబట్టి ఊర్లో అందరి దగ్గర చందాలు వసూలు చేసి మొత్తం ఊరందరి సహకారంతో దీన్ని మళ్ళీ నిర్మించడం జరిగింది. మీరు రైట్ సైడ్ చూసుకుంటే గైస్, చందాలు ఇచ్చినది కూడా మనకి ఇక్కడ బోర్డులో ప్రతి ఒక్క పేరు కూడా క్లియర్ గా రాసి పెట్టారు. మేబీ తర్వాత శిలాఫలకాలు కూడా వీళ్ళ మీద అంటే చిన్న రాయిలాగా కొట్టించేసి గుడి కడతారనమాట మామూలుగా. గుడి దేవుడు వచ్చేసి వేణుగోపాల స్వామి అంట. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం అంటారంట. గైస్, ఇది మామూలుగా అయితే మట్టి మీద అనమాట, అందుకే చాలా చల్లగా ఉంది ఇక్కడ వాతావరణం అంతా. మీరు ఇప్పుడు చూస్తే వీళ్ళు రీమోడల్ చేసినప్పుడు ఇప్పుడు స్లాబ్ వేస్తున్నారు అనమాట. మీరు ఒకసారి లోపల చూసుకుంటే కనుక మొత్తము మట్టి మీదే. మీరు చూస్తే డిజైన్ చూడండి ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది మొత్తం లోపల. బయట కూడా గైస్ మీకు ఒకసారి చూపిస్తాను నేను, చుట్టూ ఏముంది ఎట్లా ఉంది అని చెప్పేసి. సో గైస్, ఇందాక నేను చెప్పాను కదా, బండి వెంకట సుబ్బారెడ్డి అని చెప్పేసి ఈ తాత అనమాట. మాకు అడగంగానే ఇమీడియట్ గా మాకు సహకరించి గుడి వరకు కూడా వచ్చి అన్ని చూద్దాము, నేను చెప్తాను అని చెప్పేసి స్టోరీ అంతా తాతనే చెప్తున్నారు అనమాట. సో బయటకు వచ్చి ఒకసారి గుడి అయితే ఎలా ఉంది అని చెప్పేసి చుట్టూ చూద్దాం. ఇక్కడ ద్వారపాలకులు కూడా ఉండేవాళ్ళు, ద్వారపాలకులు అంటారు గైస్ వీటిని. అది విరిగిపోవడం జరిగింది, ఇప్పుడు మళ్ళా కొత్తగా చేయించి మళ్ళా కడతారనమాట. మీరు గోడలు చూసుకుంటే గైస్ చూడండి, ఎప్పుడైనా కూడా పాత గుడికి ఇట్లా లైన్స్ వేస్తారు కలర్ తోటి సున్నం మీద. దేనికంటే అది నన్ను అడిగితే అది వర్షానికి ఏదైనా కార్య అయిండొచ్చు అనుకుంటున్నా, కానీ ఇంత పర్ఫెక్ట్ గా అవ్వడం అనేది ఇది వర్షం నీళ్ళైనా లేకపోతే అది కలర్ అట్లా కొడతారో తెలియదు, అదే వేస్తారు. అది ఎందుకు ఏంటి అనేది కూడా నాకైతే తెలియదు, కానీ పురాతనమైన గుళ్ళకి చాలా గుళ్ళకి నేనైతే చూడడం జరిగింది గైస్. ఒకసారి అన్నతో పాటు వెళ్తే పెట్టుకొని ఒకసారి చుట్టూ చూపిస్తాను. ఒక్క నిమిషం అన్న, ఇక్కడ ఎక్కడో బొమ్మలు ఉన్నాయి, చూస్తున్నా వాటి కోసం.
ఒక్క నిమిషం తాత, ఇక్కడ ఆడో బొమ్మలు ఉన్నాయి కదా, లేవా? ఉన్నాయి తాత. ఇప్పుడు ఇప్పుడు పునర్నిర్మాణంలో భాగంగా రాజమండ్రి నుంచి శిల్పుల్ని పిలిపించడం జరిగింది. ఆయన శిల్పి పేరు లోవరాజు అండ్ గ్రూప్ వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడ పునర్నిర్మాణంలో భాగంగా గోపురం నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ గుడికి సంబంధించినటువంటి స్లాబ్ నిర్మాణం పోట్లదుర్తికి చెందినటువంటి వెలమనాయుడు కుటుంబ సభ్యులందరూ దాతల సహకారంతో స్లాబ్ నిర్మాణం జరిగింది. మీరు ఈ రాళ్ళని తీసుకోండి, ఇది పైన ఉంది. మీరు ఈ రాయి యొక్క మందాన్ని గమనించినట్లయితే ఇంత పెద్ద పెద్ద రాళ్ళు గుడి యొక్క పైకప్పుకి ఉపయోగించడం జరిగింది. ఆ కాలంలోనే, పురాతన కాలంలో, ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలోనే ఇంత పెద్ద పెద్ద రాళ్ళు అంత పైకి చేర్చడం, వాటిపైన మళ్ళీ మట్టితో కప్పు వేయడం అనేది మనం నిజంగా ఆ కాలం వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇది మాలెపాడు చరిత్రకు సంబంధించిన వేణుగోపాల స్వామి గుడి యొక్క చరిత్ర. ఇప్పుడు శివాలయం దగ్గరికి బయలుదేరుతాం. సో గైస్, ఇది వచ్చేసి ఊర్లో సెకండ్ టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసి చంద్రమౌళీశ్వర స్వామి అంటే శివాలయం అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మా గురువు గారు మొన్న ఒకసారి వీడియోస్ గురించి మాట్లాడుతా కొన్ని శిలాశాసనాలు ఉన్నాయి కలమల దగ్గర నుంచి, మాకు కొంచెం అదే ఇది తెలుగు చరిత్ర చెప్పే శాసనాలు ఇవన్నీ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఉన్నాయి గాయస్. ఇది వచ్చేసి సెకండ్ దంట. ఫస్ట్ కలమల అనే విలేజ్ లో ఎక్కడో ఉందంట. నేను వీలైనంత తొందరగా దాన్ని కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. మీరు అక్కడ చూస్తే రాతలు కనిపించున్నాయి దాని మీద. ఆ దైవరాత అంటారు గాయస్, మనం చదవలేము అది ఏంటి ఏమని కూడా. దేవనాగర లిపి అంటారంట. సో ఇది కూడా చాలా పాతదంట గాయస్ గుడి. దీన్ని కూడా అదే రీమోడల్ చేసిరంట ఒకసారి ఆల్రెడీ. మీరు ఒకసారి గుడి చుట్టూ, సో గుడి అయితే ఒకసారి మనం అంతా చూద్దాం. ముందు పోతాం. మీరు ఏదైనా చెప్పేది ఉంటే దగ్గర పెట్టుకొని చెప్పేది. ఒకసారి కింద పైన మీరు ఈ గుడిని గమనించినట్లయితే ఇక్కడ ఇది శివుడి గుడి, చంద్రమౌళీశ్వర స్వామి గుడి. పక్కనే రాజరాజేశ్వరి దేవి గుడి కూడా ఉంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ గుడి కూడా 15 సంవత్సరాల క్రితమే నిర్మించడం జరిగింది చోళరాజుల చేత. మీరు మా ఊరికి తర్వాత ఊరు కలమల్ల వస్తుంది. కలమల్లలో తొలి తెలుగు శాసనం లభించింది అనేది చరిత్ర మనకు చెప్తుంది. మీరు ఇక్కడ శాసనాలు గమనించినట్లయితే ఇది 2వ శాసనం అని అనుకుంటారు. ఇది దేవనాగరి లిపిలో ఉంది. ఎప్పుడైతే చోళరాజులు ఇక్కడ పరిపాలన సాగించారో ఆ కాలంలోనే శాసనాలు వేయడం జరిగింది. మీరు ఈ గుడి ప్రాంగణాన్ని గమనించినట్లయితే పురాతన గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది దాతల సహకారంతో. ఈ గుడి కూడా మీరు లోపల గమనించినట్లయితే శివలింగాన్ని మీరు ఒకసారి చూస్తే శివలింగాన్ని మీరు గమనించినట్లయితే బ్రహ్మ యొక్క గీతలున్న శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. మాలెపాడులో ఉన్నటువంటి శివలింగానికి కూడా బ్రహ్మ గీతలు అనేవి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. మాలెపాడులో ఉన్నటువంటి చంద్రమౌళీశ్వర స్వామి శివలింగానికి కూడా బ్రహ్మసూత్రం ఉంది. సో ఇది చాలా అరుదు, చాలా అరుదుగా మీరు గమనించవచ్చు. దాతల సహకారంతో గుడి పునర్నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు పునర్నిర్మాణం జరిగినప్పటి దాతల పేర్లు కూడా ఇక్కడ వేయించడం జరిగింది.
ఇక్కడ రాజరాజేశ్వరి మాత గుడి. పాత పార్వతీదేవి విగ్రహం కూడా ఉండాలి కదా యాడో. కాదు ఇక్కడ ఇక్కడికి మార్చి కాదు లేదా విగ్రహం లేదు. ఉంటే ఆ పాత విగ్రహం అప్పుడు ఈ గుడి పునర్నిర్మాణంలో భాగంగా నవగ్రహ మండపం కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. సో గైస్, మీకు చెప్పాను, ఎప్పుడైనా ఒక గుళ్ళో శివుడు ఉన్నాడు అని అంటే, శివలింగం కానీ శివుడు కానీ ఉన్నాడు అంటే కంపల్సరీ నందీశ్వరుడు ఉంటాడు అనమాట. మీరు ఇందాక చూసుంటారు. అదేవిధంగా ఒక అమ్మవారి గుడి ఉంది అంటే సింహం కానీ లేకపోతే కన్నా ఇంకొకటి ఏదైనా ఖచ్చితంగా వాళ్ళ వాహనం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు సింహం అయితే చూడొచ్చు. తర్వాత నవగ్రహాలు అనమాట. 1500 సంవత్సరాల క్రితం ఉన్న విగ్రహము పార్వతీదేవి విగ్రహము. అంటే శివుడుతో పాటు పార్వతీదేవి కూడా ఉండే అంట. అది ఇక్కడ ఎక్కడో ఉంది అని అంటున్నాడు అన్న. ఒకసారి అయితే చూద్దాం గైస్ మనం. గైస్ మీరు ఆ మూలను చూసుకుంటే మీకు జూమ్ వేస్తున్నాడు చూడండి, అదనమాట విగ్రహము. అది కొంచెం చెట్ల లోపల ఉండడం వల్ల మీకు కరెక్ట్ గా కనిపించడం అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ మనకు విజయవాడలో దుర్గా కనకదుర్గా మాత అలంకారంలో ఉంటది. అయితే పార్వతీదేవిగా పూజలు అందుకుంటది. ఇప్పుడు విజయవాడలో కూడా ఇట్లే కాళికామాత విగ్రహం లాగానే ఉంటది, కానీ వాళ్ళు కవచం వేశారనమాట, అంత ఉగ్ర రూపం చూడలేరని చెప్పి. ఇక్కడ కూడా సేమ్ అలాంటి అవతారమే, 8 చేతులు వచ్చి. అది చెప్పండి. సో అది గైస్ విగ్రహం చరిత్ర అయితే చూశారు కదా. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా గైస్. అంటే విజయవాడ కనకదుర్గమ్మ అవతారంలో ఉండి పార్వతీదేవి లాగా పూజలు అందుకోవడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. సేమ్ విజయవాడలో కూడా ఇట్లానే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది చూస్తే నాగులు అనమాట. మీరు చూడండి. అయితే వాతావరణం అంతా చాలా బాగుంది గైస్. ఇక్కడ చాలా విశాలంగా చల్లగా. ఎప్పుడైనా ఒక టెంపుల్కి వస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని అంటారు, కానీ ఇక్కడ చాలా హెవీగా అనిపిస్తుంది గైస్ నాకు ఎందుకో ఫస్ట్ టైం. నేను జనరల్గా రేరు, ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో నా కాన్సెప్ట్స్ అన్నీ కూడా టోటలీ టెంపుల్స్ మీదనే ఉంటాయి. దాదాపు ఏన్షియంట్ ప్లేసెస్, ఏన్షియంట్ టెంపుల్స్ అని చెప్పి. మీరు ఇది చూసుకుంటే రావి చెట్టు గైస్, పెళ్లికి పీటలు ఇట్లాంటివన్నీ కూడా ఈ కొమ్మలు తీసుకొని తయారు చేస్తారు అనమాట. సో దీని మీద కూడా నేను 2-3 వీడియోలు అయితే చేయడం జరిగింది, మీరు చూసే ఉంటారు. ఇదేమో జిల్లడి చెట్టు గైస్, తెల్ల జిల్లడి చెట్టు అంటారు. ఇక్కడ మీరు చూస్తే రావి చెట్టులో వేప చెట్టు కూడా లీనం అయిపోయింది. మీరు గమనించినట్టయితే ఇటుపక్క ఉందన్నమాట వేప చెట్టు. చిన్నది సపరేట్ గానే ఉంది, చిన్నగా ఉంది. ఇది రావి చెట్టు పెద్దది అనమాట. 2010లో దీన్ని కూడా నిర్మాణం చేశారంట గైస్. అంటే పడిపోయే స్థితిలో ఉంటే మళ్ళీ కట్టించారు. మీరు ఇందాక దాతల పేర్లు అవి కూడా చూసుంటారు. ఆ గుడి వచ్చేసి ఇంతకు ముందు చూపించింది, ఇప్పుడు కడుతున్నారు అనమాట దాన్ని. సో ఈ ఊరికి పెద్ద వచ్చేసి తాతగారు అంట. మొత్తం ఆయన సహకారంతోనే ఈరోజు మేము వీడియో అయితే చేయడం జరుగుతుంది గైస్. అంతా చరిత్ర ఆయనే చెప్తున్నారు. ప్లస్ అన్న రవితేజ అన్న మాకు కొంచెం సపోర్ట్ గా. అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో అన్నకు వర్క్స్ ఉంటాయి, స్టిల్ మేము అడిగామని చెప్పేసి వచ్చారు. సో నెక్స్ట్ ఇంకొక టెంపుల్ అయితే, మెయిన్ పెద్ద టెంపుల్ అయితే ఉంది గైస్, భూ కైలాస్ అంటారంట. సో దాని దగ్గరికి అయితే వెళ్ళి మనం కంటిన్యూ చేద్దాం. Yeah.